హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'లోకా' అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ 1959లో స్టార్ట్ అవుతుంది. అక్కడే ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు పడవ వేసుకుని సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఈ సముద్రంలో కొన్ని సీ మాన్స్టర్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఉన్న ఏరియాలో చాలా మంది మనుషులు సీ మాన్స్టర్స్ని చూస్తారు. ప్రస్తుతం వీళ్ళు దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆ సీ మాన్స్టర్స్ నిజం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాము విన్న స్టోరీస్ని బేస్ చేసుకుని సీ మాన్స్టర్స్ ఉన్నాయని గుడ్డిగా నమ్మేస్తున్నారని అంటాడు. కరెక్ట్గా అప్పుడే ఒక సీ మాన్స్టర్ వీళ్ళ బోట్ దగ్గరికి వచ్చి వీళ్ళ ఫుడ్ని దొంగలిస్తూ ఉంటుంది. అది చూసి బోట్లో ఉన్న వాళ్ళు తమ ఫుడ్ని ఏదో కానీ తీసుకెళ్ళిపోతుందని అనుకుని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఆ సీ మాన్స్టర్ వాళ్ళ దగ్గర నుండి ఎస్కేప్ అవుతుంది. అప్పుడే వీళ్ళిద్దరికి తమ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది నిజమైన సీ మాన్స్టర్ అనే విషయం గురించి తెలుస్తుంది. అది తెలియగానే వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు. నెక్స్ట్ సీన్లో మనకి అండర్ వాటర్లో నివసిస్తున్న ఒక సీ మాన్స్టర్ని చూపిస్తారు. దీని పేరు లూకా. ప్రస్తుతం లూకా తన పెట్ ఫిషెస్తో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే లూకాకి సముద్రం అడుగున ఒక వస్తువు కనిపిస్తుంది. అది ఒక గడియారం. లూకా ఆ గడియారాన్ని చూసి ఇది మనుషులకి చెందిందై ఉంటుందని అనుకుంటాడు. నెక్స్ట్ లూకా ఆ గడియారాన్ని కింద పెట్టేసి పైకి చూస్తాడు. అప్పుడే అతనికి సముద్రం పైన ఒక షిప్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే లూకా అండ్ అక్కడ ఉన్న మిగతా చేపలు బాగా భయపడిపోయి ఒక రాయి కిందకి వెళ్ళి దాక్కుంటాయి. ఇక్కడే మనకి లూకా కొంచెం భయస్తుడు అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే ఇతను మనుషులు తను ఏం చేస్తారని చెప్పి వాళ్ళకి భయపడి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ మనుషులేమో సీ మాన్స్టర్స్ తమ దగ్గరికి వస్తే తమను ఏం చేస్తాయని చెప్పి భయపడిపోతూ ఉంటారు. లోకా తన పేరెంట్స్తో కలిసి అండర్ వాటర్లో నివసిస్తూ ఉంటాడు. లోకా పేరెంట్స్ ఎప్పటికప్పుడు లోకాతోటి మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు కాబట్టి మనం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తూ ఉంటారు. బట్ లోకా మాత్రం తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా వాటర్ బయటకు వెళ్ళి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటూ ఉంటాడు. వన్ డే లూకా ఆల్బర్టో అనే ఇంకో సీ మాన్స్టర్ని కలుసుకుంటాడు. ఆల్బర్టో సముద్రంలో పడిన వస్తువుల్ని కలెక్ట్ చేస్తూ దాన్ని ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటాడు. ఈ వస్తువులన్నింటినీ కూడా మనుషులు బోట్ పైన వెళ్ళేటప్పుడు కింద పడేసుకుంటారు. ఇప్పుడు లూకా కూడా ఆల్బర్టో చేస్తున్న పనిని చూసి బాగా ఎగ్జైట్ అయ్యి అతని వెనకాలే వెళ్తాడు. అప్పుడే ఆల్బర్టో నీటిలో నుండి బయటకు వచ్చి నేలపైకి వెళ్ళి నిలబడతాడు. అది చూసి లూకా ఆశ్చర్యపోతాడు. లూకా కొంచెం సేపు వాటర్లోనే ఉంటాడు. అప్పుడే ఆల్బర్టో లూకాని వాటర్లో నుండి బయటికి లాగుతాడు. నీటిలో నుండి బయటికి రావడం లూకాకి ఫస్ట్ టైం కావడంతో అతను బాగా భయపడిపోతాడు. లూకా వాటర్ నుండి బయటికి రాగానే అతను ఒక మనిషిలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇక్కడే మనకి సీ మాన్స్టర్స్ నీటిలో లేకపోతే వాటి రూపం మనుషుల రూపంలో మారుతుందనే విషయం గురించి తెలుస్తుంది. ఇప్పుడు లూకా తన రూపాన్ని చూసుకుని బాగా భయపడిపోయి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతాడు. నైట్ అయిన తర్వాత లూకా నిద్రపోకుండా సముద్రం బయట జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే లూకాకి అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావడంతో అతను దాన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లూకా సముద్రం ఒడ్డుకి వెళ్తాడు. అలాగే అతను నేలపైకి వెళ్దామని ట్రై చేస్తాడు. కానీ అతనికి ధైర్యం సరిపోదు. కరెక్ట్గా అప్పుడే ఆల్బర్టో తను కలెక్ట్ చేసిన వస్తువుల్ని తీసుకుని అక్కడికి వస్తాడు. అలాగే ఆల్బర్టో లూకాకి తన కలెక్ట్ చేసిన వస్తువుల్ని ఇచ్చి అతన్ని తనతో పాటు నేలపైకి తీసుకెళ్తాడు. లూకా నేలపైకి వెళ్ళగానే అతను ఒంటిపైన నీళ్లు ఆవిరైపోయి అతను స్లోగా మనిషి రూపంలోకి మారుతూ ఉంటాడు. నెక్స్ట్ ఆల్బర్టో లూకాకి ఒక ఇంటిని చూపిస్తాడు. ఆ ఇంటి లోపల లూకా చాలా డిఫరెంట్ థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తాడు. ఇవన్నీ కూడా మనుషులు సముద్రంలో పడేసుకున్న వస్తువులే. ఆల్బర్టోనే వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఆ ఇంట్లో పెడతాడు. యాక్చువల్గా ఆల్బర్టో తన డాడీతో కలిసి ఇంట్లో ఉండేవాడు. అదంతా చూసి లూకా బాగా సర్ప్రైజ్ అయిపోయి నీటి బయట ఉన్న ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు లూకా అండ్ ఆల్బర్టోలు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ ఆల్బర్టో లూకాకి ఎలా నడవాలో నేర్పిస్తాడు. దీని తర్వాత లూకా ఆల్బర్టో ఇంట్లో ఉన్న ఒక పోస్టర్ని చూస్తాడు. ఆ పోస్టర్లో వెస్పా స్కూటీ ఇమేజ్ అనేది ఉంటుంది. లూకా ఆ స్కూటీని నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆల్బర్టో మనుషులు తయారు చేసిన వస్తువుల్లో ఇదే అన్నిటికన్నా చాలా గొప్పదని లూకాకి చెప్తాడు. అలాగే మన దగ్గర ఇది కనుక ఉంటే మనం ప్రపంచం అంతా కూడా షికారు చేయొచ్చని అంటాడు. అప్పుడే లూకా మనం ఈ ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఒక వెస్పా స్కూటీని రెడీ చేసుకుందామని ఆల్బర్టోకి చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి వెస్పా స్కూటీని రెడీ చేయడానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు స్కూటీకి కావాల్సిన అన్ని పార్ట్స్ని రెడీ చేసి వాటన్నిటిని అసెంబుల్ చేసి స్కూటీని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు ఆ స్కూటీని ప్రిపేర్ చేయలేకపోతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళి మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెస్పా స్కూటీని డ్రైవ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకో పక్క లూకా పేరెంట్స్కి లూకా డైలీ సముద్రం బయటకు వెళ్ళి వస్తున్నాడు అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతోనే వాళ్ళు లూకా దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుండి నువ్వు డైలీ నీ అంకుల్తో కలిసి సముద్రం అడుగుకి వెళ్ళాలని చెప్తారు. అది విని లూకా చాలా సాడ్గా ఫీల్ అయ్యి ఆల్బర్టో దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తాడు. ఇదంతా తెలిసిన తర్వాత ఆల్బర్టో నువ్వు మీ ఇంట్లో నుండి పారిపోవచ్చు కదా అని లూకాకి ఐడియా ఇస్తాడు. నెక్స్ట్ ఆల్బర్టో నువ్వు ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి కాకుండా దగ్గరలో ఉన్న ఒక సిటీకి వెళ్ళు, అక్కడైతే నీ పేరెంట్స్ నిన్ను కనిపెట్టలేరు, నేను కూడా నీతో పాటు అక్కడికి వస్తాను, మనం అక్కడికి వెళ్ళి ఒక వెస్పాని తీసుకుని దాంతో ప్రపంచం అంతా కూడా టూర్ వేద్దామని లోకాతోటి అంటాడు. ఆల్బర్టో చెప్పిన ఐడియా లోకాకి బాగా నచ్చేస్తుంది. దాంతోనే
లోకా అండ్ ఆల్బర్టోలు తమ ప్లాన్ ని అమలు చేసి సముద్రం వదిలిపెట్టి ఆ సిటీ వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ సిటీ దగ్గరికి వెళ్ళగానే వెస్పాని డ్రైవ్ చేస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఈ వ్యక్తి పేరు ఎర్కోల్. ఇతని దగ్గర బ్రాండ్ న్యూ వెస్పా ఉంటుంది. దాన్ని చూసి లోకా వాళ్ళు బాగా ఎగ్జైట్ అయిపోతారు. నెక్స్ట్ లోకా అండ్ ఆల్బర్టోలు నీటిలో నుండి బయటకు వచ్చి ఆ సిటీలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఈ సిటీ ప్రతి ఇయర్ కూడా ఒక కాంపిటీషన్ ని జరుపుతుందని, ఎవరైతే ఈ కాంపిటీషన్ లో గెలుస్తారో వాళ్ళకి భారీ ప్రైజ్ మనీ వస్తుందనే విషయం గురించి తెలుసుకుంటారు. అలాగే చాలా సంవత్సరాల నుండి ఎర్కోలే ఈ కాంపిటీషన్ ని గెలుస్తూ ఉన్నాడని, ఆ వచ్చిన మనీతోనే ఎర్కోలు కొత్త వెస్పా స్కూటీని కొనుక్కున్నాడని లోకా వాళ్ళకి తెలుస్తుంది. ఎర్కోలు లోకా వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళ వాలకాన్ని చూసి వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి జూలియా అనే అమ్మాయి వస్తుంది. ఈమెకు ఎర్కోల్ అంటే అస్సలు పడదు. నెక్స్ట్ జూలియా వాళ్ళిద్దరిని ఎర్కోల్ దగ్గర నుండి సేవ్ చేసి తనతో పాటు తీసుకెళ్తుంది. నెక్స్ట్ జూలియా లోకా వాళ్ళకి ఆ కాంపిటీషన్ గురించి చెప్తూ, ఈ కాంపిటీషన్ లో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి బైసైక్లింగ్, రెండోదేమో స్విమ్మింగ్ అండ్ మూడవదేమో పాస్తా ఈటింగ్. ఎవరైతే ఈ 3 టెస్టులని ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఆ కాంపిటీషన్ ని విన్ అవుతారు. నేను కూడా ఆ కాంపిటీషన్ ని గెలవడానికి చాలా సంవత్సరాల నుండి ట్రై చేస్తున్నాను, కానీ ఎప్పుడూ కూడా ఆ ఎర్కోల్ గడే విన్ అవుతున్నాడని లోకా వాళ్ళకి చెప్తుంది. జూలియా చెప్పింది విన్న తర్వాత లోకా అండ్ ఆల్బర్టోలు మనం గనక వెస్పా పైన రైడింగ్ చెయ్యాలని అనుకుంటే మనం ఆ కాంపిటీషన్ ని గెలిచి తీరాలని డిసైడ్ అవుతారు. దాంతోనే వాళ్ళు జూలియా నువ్వు మాతో పాటు కలిసి ఆ కాంపిటీషన్ లో పాల్గొంటావా అని అడుగుతారు. వీళ్ళు చెప్పింది విన్న తర్వాత జూలియా కొంచెం సేపు ఆలోచించి సరే మనం ముగ్గురం కలిసి కాంపిటీషన్ లో పాల్గొందామని అంటుంది. యాక్చువల్ గా జూలియా ఈసారి ఎలా అయినా సరే ఆ కాంపిటీషన్ ని గెలిచి తీరాలని మంచి పట్టుదలతోటే ఉంటుంది. దీని తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి ఎవరెవరు ఏ రౌండ్ లో పాల్గొనాలని చెప్పి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు లోకా ఏమో బైసైక్లింగ్ లో, ఆల్బర్టో ఏమో పాస్తా ఈటింగ్ లో అండ్ జూలియా ఏమో స్విమ్మింగ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అవుతారు. యాక్చువల్ గా లోకా అండ్ ఆల్బర్టోలు వాటర్ దగ్గరికి వెళ్ళాలని అనుకోరు. ఎందుకంటే వీళ్ళు వాటర్ లోకి వెళ్తే వీళ్ళ బాడీ మాన్స్టర్ రూపంలోకి మారిపోతుంది. అందుకే వీళ్ళు జూలియాని స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొనమని చెప్తారు. ఆఫ్టర్ దిస్ జూలియా లోకా వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్లి తన డాడీకి పరిచయం చేస్తుంది. జూలియా డాడీ ఒక ఫిషర్ మ్యాన్. జూలియా ఫాదర్ కి చిన్నప్పటి నుండి ఒక చెయ్యి అనేది ఉండదు. జూలియా లోకా వాళ్ళని అక్కడికి తీసుకెళ్లగానే కాంపిటీషన్ లో ఎలా గెలవాలని చెప్పి ప్లాన్ వేస్తుంది. అలాగే ఈ ప్లాన్ గురించి తన డాడీకి కూడా చెప్తుంది. కానీ జూలియా ఫాదర్ దగ్గర కాంపిటీషన్ ఎంట్రీ ఫీ కట్టడానికి కూడా మనీ అనేవి ఉండవు. దాంతో అతను చేపలు పట్టుకుని డబ్బుని సంపాదించాలని అనుకుని చేపల్ని పట్టుకోవడానికి లోకా అండ్ ఆల్బర్టోల్ని తనతో పాటు ఒక బోట్ పైన సముద్రంలోకి తీసుకెళ్తాడు. లోకా అండ్ ఆల్బర్టోలకి సముద్రం పైన మంచి అవగాహన ఉండడంతో వాళ్ళు చాలా తేలిగ్గా చాలా చేపల్ని పట్టుకోగలుగుతారు. దీని తర్వాత జూలియా డాడు చేపలన్నింటిని కూడా అమ్మేసి కాంపిటీషన్ కి కావాల్సిన మనీని జూలియాకి ఇస్తాడు. దాంతోనే జూలియా ఆ డబ్బుని తీసుకుని ఎంట్రీ ఫీని కట్టాలని అనుకుంటుంది. జూలియా అండ్ లోకా వాళ్ళు ఫీని కట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎర్కోల్ కనిపిస్తాడు. అతను జూలియా వాళ్ళని చూసి వాళ్ళ టీంని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అలాగే జూలియా నేను మీ టీంను చిత్తుగా ఓడించేస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. మీన్ వైల్ లోకా పేరెంట్స్ లోకా కోసం వెతుక్కుంటూ సిటీ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ వాళ్ళు సిటీలోకి వెళ్ళి తమకు కనిపించిన పిల్లల్ని నీటిలో పడేసి అతను లోకానా కాదని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క జూలియా వాళ్ళ ఇంట్లో ఆల్బర్టో పాస్తా కాంపిటీషన్లో గెలవాలని చెప్పి జూలియా అతనికి పాస్తాని తినమని చెప్తుంది. దీని తర్వాత ఆమె లోకాకి సైకిల్ ఎలా తొక్కాలో నేర్పించి అతన్ని కాంపిటీషన్ కోసం రెడీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ లోకా వాళ్ళు జూలియాని సముద్రంలోకి తీసుకెళ్లి ఆమెకు స్విమ్మింగ్ నేర్పిస్తారు. లోకా వాళ్ళు బోట్ పైన నిలబడి ఉన్నప్పుడు ఎర్కోలు తన బోట్ వేసుకొచ్చి లోకా వాళ్ళ పైన నీళ్లు పోస్తాడు. అప్పుడే ఆల్బర్టో మాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. కానీ అతను తన గురించి ఎవరికి కూడా తెలియకుండా తప్పించుకోగలుగుతాడు. నెక్స్ట్ లూకా, ఆల్బర్టో అండ్ జూలియాలు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు. అప్పుడే లూకాకి తన మామ వాయిస్ అనేది వినిపిస్తుంది. అది వినగానే లోకా వెనక్కి తిరిగి నా పేరెంట్స్ నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసినట్టు ఉన్నారని అనుకుంటాడు. కానీ అతను తన మామ అండ్ డాడ్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు లోకా అండ్ జూలియాలు మంచి ఫ్రెండ్స్ అయ్యి బాగా క్లోజ్ అవుతారు. జూలియా తన బుక్స్ ని లోకాకి చూపించి తన స్కూల్ లైఫ్ గురించి అతనికి చెప్తుంది. వీళ్ళిద్దరూ ఆల్బర్టోని వదిలేసి చాలాసేపు టైం ని స్పెండ్ చేస్తూ ఉండడంతో ఆల్బర్టోకి వీళ్ళపైన జలసీ అనేది వస్తుంది. అలాగే ఆల్బర్టో లోకా జూలియాలు బాగా క్లోజ్ అయిపోయారు. అందుకే లోకా నన్ను పట్టించుకోకుండా ఆమెతోనే ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ లోకా అండ్ ఆల్బర్టోలు రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు లోకా పదే జూలియా గురించే మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే జూలియా, లోకా అండ్ ఆల్బర్టోలు తమ కాంపిటీషన్ కోసం రెడీ అవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. జూలియా డాడ్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. వన్ డే లూకా సైక్లింగ్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఆల్బర్ట్ అండ్ జూలియాని సైకిల్ పైన ఎక్కించుకుని సైకిల్ తొక్కుతూ ఉంటాడు. అక్కడే లూకా తన మామండు డాడ్లు ఉండడాన్ని గమనిస్తాడు. అప్పుడే లూకా మాము లూకాని చూసి అతను తన కొడుకే అని రియలైజ్ అయ్యి సైకిల్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి లూకా చాలా ఫాస్ట్ గా సైకిల్ ని తొక్కి తన మామ దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ లూకా వాళ్ళు ఒక చోట ఆగుతారు. అప్పుడే లూకా నేను కూడా మీ స్కూల్లో జాయిన్ అవ్వచ్చా అని జూలియాని అడుగుతాడు. అది విని ఆల్బర్టోకి పెద్ద కోపం వస్తుంది. అలాగే అతను లోకా తోటి గొడవ కూడా పెట్టుకుంటాడు. నెక్స్ట్
నెక్స్ట్ ఆల్బర్టో లోకాతో నీకేమైనా పిచ్చిగానే పట్టిందా, మనం ఎవరమో నువ్వేమైనా మర్చిపోయావా ఏంటి, మనం మన ప్లాన్ ప్రకారం ఈ కాంపిటీషన్ గెలిచి వెస్పాని కొని వరల్డ్ టూర్ వెయ్యాలి, అంతేగాని మనుషులతో కలవడానికి ట్రై చేయకూడదని అంటాడు. అప్పుడే వీళ్ళ దగ్గరికి జూలియా వచ్చి వీళ్ళ గొడవని ఆపుతుంది. ఆల్బర్టో ఇంకా లోకా పైన కోపంగానే ఉంటాడు. నెక్స్ట్ అతను నీటిలోకి వెళ్ళి తన ఒరిజినల్ రూపంలోకి మారిపోతాడు. ఇప్పుడు ఆల్బర్టో మాన్స్టర్ గా మారడం చూసి జూలియా బాగా భయపడిపోతుంది. అప్పుడే ఆల్బర్టో ఏం జూలియా మీ స్కూల్లో సీ మాన్స్టర్స్ కి అడ్మిషన్ ఇస్తారా అని జూలియాని అడుగుతాడు. జూలియా ఆల్బర్టోని చూసి బాగా భయపడిపోతూ ఉన్నప్పుడు లూకా తనకి ఆల్బర్టో గురించి ఏమీ తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. అలాగే లూకా ఈ ఆల్బర్టో నిజంగా సీ మాన్స్టర్ అనే విషయం గురించి నాకు తెలియదని, ఒకవేళ తెలుసుంటే నేను ఇతనితో స్నేహం చేసేవాడిని కాదని జూలియా తోటి అంటాడు. అదే టైంలో అక్కడికి ఎర్కోలు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి ఆల్బర్టోని చూసి అతని పైన అటాక్ చేస్తాడు. దాంతో ఆల్బర్టో సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అది చూసి లూకా చాలా బాధపడతాడు. ఆల్బర్టోకి అయితే లూకా తనని మోసం చేశాడని తెలియగానే హార్ట్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ లూకా అండ్ జూలియా ఇంటికి వస్తారు. అప్పుడే లూకా జూలియా తోటి చాలా స్ట్రేంజ్ గా మాట్లాడతాడు. అతని మాటలు విని జూలియా అండ్ ఆమె డాడ్కు ఏమీ అర్థం కాదు. ఆఫ్టర్ దిస్ జూలియా లూకా పైన వాటర్ని పోస్తుంది. అప్పుడే అతను సీ మాన్స్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. అది చూసి జూలియాకి లూకా తన దగ్గర అతను ఒక సీ మాన్స్టర్ అనే విషయాన్ని దాచిపెట్టాడని తెలియగానే లూకా పైన చాలా కోపాన్ని తెచ్చుకుంటుంది. నెక్స్ట్ జూలియా లూకా తోటి లూకా ఈ సిటీలో ఎవరైతే సీ మాన్స్టర్స్ ని పట్టుకుంటారో వాళ్ళకి పెద్ద ప్రైజ్ మనీని ప్రకటించారు, కాబట్టి నువ్వు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే అర్జెంట్ గా సముద్రంలోకి వెళ్ళిపో అని లూకాకి చెప్తుంది. బట్ లూకా మాత్రం జూలియా తన అక్కడ నుండి వెళ్ళిపోమనడంతో చాలా బాధపడతాడు. నెక్స్ట్ లూకా ఆల్బర్టో ఇంటికి వెళ్తాడు. అక్కడే లూకా గోడలపై ఉన్న కొన్ని లైన్స్ ని చూస్తాడు. అలాగే అతను ఆ లైన్స్ గురించి ఆల్బర్టోని అడుగుతాడు. అప్పుడే ఆల్బర్టో మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఈ లైన్స్ ని గీస్తున్నానని, మేబీ నేను చాలా బ్యాడ్ పర్సన్ అయి ఉంటానని, అందుకే మా డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని లూకాకి చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడే లూకా ఆల్బర్ట్ తోటి రే నువ్వు మన డ్రీమ్ గురించి మర్చిపోయావా ఏంటి, మనం మన డ్రీమ్ ని అచీవ్ చేయడానికి ఎన్ని కష్టాలైనా సరే పడదాం అని చెప్పి ఆల్బర్టోని చీర్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆల్బర్టో మాత్రం లూకాని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. అప్పుడే లూకా అక్కడ నుండి వెళ్తూ నువ్వు లేకపోయినా సరే నేను ఒంటరిగా అయినా కానీ ఆ కాంపిటీషన్లో పాల్గొని గెలుస్తాను, అలాగే వచ్చిన మనీతోటి నేను వెస్పాని కొంటానని ఆల్బర్టోకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ రౌండ్ స్విమ్మింగ్. ఈ స్విమ్మింగ్ లో లూకా కూడా పాల్గొంటాడు. అతను ఈ స్విమ్మింగ్ కోసం మెటల్ సూట్ ని వేసుకుంటాడు. ఈ సూట్ ని వేసుకుంటే తను మాన్స్టర్ లాగా మారినా కూడా ఎవరికి కనిపించనని లూకా అనుకుంటాడు. లూకా స్విమ్మింగ్ లో పాల్గొనడం చూసి జూలియా బాగా భయపడిపోయి సీ మాన్స్టర్స్ ని పట్టుకోవడానికి మనుషులు ఏ విధంగా ట్రై చేస్తున్నారో అనే విషయం గురించి లూకాకి చెప్తుంది. బట్ లూకా మాత్రం జూలియా మాట వినకుండా స్విమ్మింగ్ లో పాల్గొని ఫస్ట్ రౌండ్ ని కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్ లో పాస్తాని తినాలి. ప్రతి కాంపిటీటర్ కూడా చాలా ఫాస్ట్ గా పాస్తాని తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. జూలియా ఈ రౌండ్ ని తొందరగా కంప్లీట్ చేసి మూడో రౌండ్ అయిన సైక్లింగ్ కి వెళ్తుంది. కొంచెం సేపటి తర్వాత ఎర్కోల్ కూడా తన టీం మెంబర్ సహాయంతో సెకండ్ రౌండ్ ని కంప్లీట్ చేసి థర్డ్ రౌండ్ కి వెళ్తాడు. లూకా కూడా పాస్తాని ఫినిష్ చేసి సైక్లింగ్ కి వెళ్తాడు. అప్పుడే లూకా పేరెంట్స్ అతను చూసి లూకాని ఆపడానికి ట్రై చేస్తారు. బట్ లూకా మాత్రం వాళ్ళ దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి సైక్లింగ్ ని కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ లూకా సైకిల్ ని చాలా స్పీడ్ గా తొక్కుకుంటూ ఒక్కొక్కరిని దాటేస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత లూకా ఎర్కోల్ అండ్ జూలియాలని దాటేసి ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్తాడు. కానీ అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది. దాంతో లూకా తను ఎక్కడ మాన్స్టర్ లాగా మారిపోతానేమోనని భయపడి ఒక షెడ్ కిందకి వెళ్ళి ఆగుతాడు. అదే టైంలో ఆల్బర్టో ఒక గొడుగుని తీసుకుని లూకా దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఎర్కోల్ అక్కడికి వచ్చి ఆల్బర్టోని గుద్దేస్తాడు. దాంతో ఆల్బర్టో కింద పడిపోతాడు. ఆల్బర్టో కింద పడగానే అతని పైన వర్షం పడి అతని బాడీ సీ మాన్స్టర్ రూపంలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది చూసి ఎర్కోలు ఆల్బర్టో పైన ఒక నెట్ ను విసిరి అతన్ని బంధిస్తాడు. నెక్స్ట్ ఎర్కోలు ఆల్బర్టోని తనతో పాటు తీసుకెళ్దామని ట్రై చేస్తాడు. కానీ లూకా మాత్రం వర్షంలో తన సైకిల్ ని చాలా ఫాస్ట్ గా తొక్కుకుంటూ వచ్చి ఆల్బర్టోని సేవ్ చేసి తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లూకా అండ్ ఆల్బర్టోని చూసి వాళ్ళిద్దరూ కూడా సీ మాన్స్టర్స్ అని రియలైజ్ అయ్యి బాగా భయపడిపోతారు. అప్పుడే ఎర్కోలు ఒక ఆయుధాన్ని తీసుకుని లూకా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాలే వెళ్తాడు. యాక్చువల్గా ఎర్కోలు లూకా వాళ్ళని చంపేయాలని అనుకుంటాడు. అదే టైంలో లూకా వాళ్ళు ఆ సిటీ నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటారు. ఎర్కోలు మాత్రం వాళ్ళని ఫాలో అయ్యి తన దగ్గర ఉన్న ఆయుధంతో వాళ్ళపైన అటాక్ చేయాలని చూస్తాడు. అది చూసి జూలియా ఎర్కోల్ సైకిల్ కి డాష్ ఇస్తుంది. అప్పుడే ఎర్కోల్ కింద పడిపోతాడు. ఈ ప్రాసెస్ లో జూలియా సైకిల్ కూడా డ్యామేజ్ అయ్యి జూలియా కింద పడిపోతుంది. అది చూసి లూకా అండ్ ఆల్బర్టోలు జూలియాని పైకి లేపడానికి ఆమె దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఎర్కోలు కొంతమంది ఫిషర్మెన్స్ ఆ సీ మాన్స్టర్స్ అయిన లూకా వాళ్ళని పట్టుకోవడానికి ఆ ప్లేస్ లో గ్యాదర్ అవుతారు. అదే టైంలో జూలియా డాడ్ కూడా ఒక ఆయుధాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు. అలాగే అతను లూకా అండ్ ఆల్బర్టోలు నా ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు
కాంపిటీషన్లో కూడా గెలిచారు. మనం వీళ్ళని ఏమీ చేయకూడదని అంటాడు. కానీ ఎర్కోల్ మాత్రం లోకా వాళ్ళని బంధించడానికి తన ఫ్రెండ్స్ని సహాయం అడుగుతాడు. బట్ ఎవరు కూడా అతనికి సహాయం చెయ్యరు. తన డాడ్ మాటలు విని జూలియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఎర్కోల్ కాకుండా ఇంకో వ్యక్తి కాంపిటీషన్లో గెలుస్తాడు. దీని తర్వాత ఆ సిటీలో ఉన్న అన్ని సీ మాన్స్టర్స్ కూడా ఒక్కొక్కటిగా తమ నిజమైన రూపంలోకి వస్తూ ఉంటాయి. ఇక్కడే మనుషులందరూ కూడా సీ మాన్స్టర్స్ని యాక్సెప్ట్ చేసి వాటితో కలిసి జీవించడానికి రెడీ అవుతారు. లోకా వాళ్ళు తాము విన్ అయిన ప్రైజ్ మనీ తోటి వెస్పాని కొంటారు. కానీ వీళ్ళు కొన్న వెస్పా బాగా పాడైపోయి ఉంటుంది. కానీ లోకా వాళ్ళు దానిని బాగు చేసి తమ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు. ఆఫ్టర్ దిస్ జూలియా ఫాదర్ ఆమెను స్కూల్ కి పంపించడానికి వస్తాడు. లోకా అండ్ ఆల్బర్టోలు కూడా జూలియా దగ్గరికి వచ్చి ఆమెకు గుడ్ బై చెప్తారు. నెక్స్ట్ జూలియా ట్రైన్ ని ఎక్కుతుంది. అప్పుడే ఆల్బర్టో లోకాకి కూడా ఒక ట్రైన్ టికెట్ ని ఇచ్చి నేను మన వెస్పాని అమ్మేశాను, ఇప్పుడు ఆ మనీ తోటి నువ్వు కూడా స్కూల్ కి వెళ్ళొచ్చని లోకాతోటి అంటాడు. అదే టైంలో లోకా పేరెంట్స్ కూడా ఒక బ్యాగ్ ని తీసుకుని అక్కడికి వస్తారు. అలాగే వాళ్ళు లోకా స్కూల్ కి వెళ్ళడానికి పర్మిషన్ ని ఇస్తారు. అప్పుడే లోకా ఆల్బర్టో తోటి నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని అంటాడు. అది విని ఆల్బర్టో నేను జూలియా ఫాదర్ తో కలిసి ఇక్కడే ఉంటాను, అలాగే నేను జూలియా ఫాదర్ కి హెల్ప్ చేయాలని అనుకుంటున్నానని చెప్తాడు. నెక్స్ట్ లోకా ట్రైన్ ని ఎక్కి స్కూల్ కి బయలుదేరతాడు. అలాగే తన స్కూల్ కోరిక నెరవేరబోతుందని లోకాకి చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.